2 నెలలు రేషన్ సరుకులు తీసుకెళ్లకుంటే రేషన్ కార్డు రద్దు. ఇది మేము చెప్తున్న మాట కాదు, చంద్రబాబు సర్కార్ నిర్ణయం. అనవసర విషయాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చివరికి పేదల పొట్ట కొట్టేందుకు సిద్ధమైపోయింది. సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటోంది. ఒకవైపు కొత్త తెల్ల రేషన్ల కార్డుల కోసం లక్షలాది మంది పేదలు ఎదురు చూస్తుంటే, మరోవైపు ఉన్న రేషన్ కార్డులకే ఎసరు పెడుతోంది ఏపీ సర్కార్. కార్డుల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం అడ్డదారులు వెతుకుతోంది. ఇందులో భాగంగా 2-3 నెలల పాటు వరుసగా రేషన్ తీసుకువెళ్లని వారిని టార్గెట్ చేసింది. అలాంటి వారి కార్డులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వారి వివరాల సేకరణకు ఆదేశాలిచ్చింది. వారు రేషన్ ఎందుకు తీసుకువెళ్లలేదు, రేషన్ కార్డుకు అర్హులా అనర్హులా, రేషన్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేశారా, కార్డుదారులు మృతి చెందారా, వృత్తి ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా తదితర అంశాలపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అధికారులను కోరింది. ఈ నేపథ్యంలో 2-3 నెలలుగా రేషన్ తీసుకోని కార్డుదారుల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారి జాబితాను చౌక ధరల దుకాణాల వారీగా రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో బియ్యం ధరను తొలుత ₹3.50, తర్వాత ₹5.25 పెంచారు. పేదల పెన్నిధి అయిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో తిరిగి ₹2 కిలో బియ్యం పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి తన హయాంలో రూపాయికే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ పథకం కొనసాగుతోంది. రూపాయికే కిలో బియ్యం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారీ ఎత్తున సబ్సిడీ భారం పడుతుండటంతో దాన్ని తగ్గించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇందుకోసమే ఈ పాస్ వంటి కొత్త సాంకేతిక పద్ధతిని అమల్లోకి తెచ్చింది. దీనివల్ల సర్కార్కు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. ఇది చాలదన్నట్లుగా భారాన్ని మరింతగా తగ్గించుకునేందుకు కార్డుల కోతపైన దృష్టి పెట్టింది. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం వంటి కారణాల రీత్యా ప్రతి నెల 20-25% మంది రేషన్ తీసుకువెళ్లటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,40,00,000 తెల్ల రేషన్ కార్డులుండగా ఏప్రిల్ నెలలోనే 22,83,000 మంది రేషన్ సరుకులు తీసుకువెళ్లలేదు. తద్వారా కోట్లాది రూపాయలు ఆదా అవుతాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. వాటిని పూర్తిగా రద్దు చేస్తే భవిష్యత్తులో మరింత భారం తగ్గిపోతుందన్న భావనతో చంద్రబాబు సర్కార్ ముందుకెళ్తోంది. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.